వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం మండలం పేరంపేటలో వరి పొలాలను పరిశీలించిన చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్. చింతలపూడిలో నిర్వాసితులకు సహాయాన్ని అందజేసిన ఎమ్మెల్యే. జంగారెడ్డిగూడెం ఏలూరు నందు సంయుక్త ర్యాలీలో పాల్గొన్న పోలీసులు, విద్యార్థులు. ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ సేవలను కొనియాడిన ఎస్పీ ప్రతాప్, డిఎస్పీ రవిచంద్ర. జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ లయన్స్ క్లబ్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం నవంబర్ 1వ తేదీన కొనసాగుతుందన్న నిర్వాహకులు. తొలిసారిగా మున్సిపల్ చైర్మన్ హోదాలో కౌన్సిల్ సమావేశం నిర్వహించిన వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు. పలు అంశాలు, సమస్యలపై కొనసాగిన ఆసక్తికరమైన చర్చ. జంగారెడ్డిగూడెం మండలం గురువాయగూడెం మధ్య ఆంజనేయ స్వామి ఆలయం సప్తాహ మహోత్సవాలలో భాగంగా నేత్రపర్వంగా వెంకటేశ్వర స్వామి శాంతి కళ్యాణం. జంగారెడ్డిగూడెం మండలంలో తుఫాను ప్రభావంతో నష్టం వాటిల్లిన వరి పంట పొలాలను పరిశీలించేందుకు ఎమ్మెల్యే రోషన్ కుమార్ శుక్రవారం పేరంపేట గ్రామాన్ని సందర్శించారు. ఎమ్మెల్యేతో పాటు వ్యవసాయ శాఖ అధికారులు, స్థానిక రైతులు కూడా ఈ పర్యటనలో పాల్గొన్నారు. మోంతా తుఫాన్ ప్రభావంతో వరి పంటలు నేలకొరిగిన పరిస్థితిని ప్రత్యక్షంగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ రైతులతో మాట్లాడి వారి నష్టాన్ని అర్థం చేసుకున్నారు. పంట నష్టాలను వారి తీవ్రతను బట్టి అంచనా వేయాలని, నష్టపరిహార ప్రక్రియను వేగవంతం చేయాలని మండల వ్యవసాయ అధికారి పవన్ కుమార్ ను ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ మాట్లాడుతూ ప్రకృతి విపత్తుల కారణంగా నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని, న్యాయమైన పరిహారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అంతేకాకుండా తుఫాన్ ప్రభావాన్ని ఎదుర్కోవడంలో ప్రభుత్వం ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా కాపాడుకోగలిగిందని, మోంతా తుఫాన్ ఎదుర్కోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్ని జిల్లాల కలెక్టర్లతో ప్రతిరోజు టెలికాన్ఫరెన్స్ ద్వారా అధికారులను అప్రమత్తం చేయడంతో నష్టపరిహారాన్ని తగ్గించుకోగలిగామని అన్నారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి శేషు, పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, రావురి కృష్ణ, పరిమి సత్తిపండు, పేరంపేట టీడీపీ నాయకులు గోలి రామకృష్ణారెడ్డి, పంచాయతీ ప్రెసిడెంట్ రైతు పంపన పాపయ్య, ఏఎంసీ డైరెక్టర్ ఇంద్రాణి, దండే పద్మ, కొదమ వెంకటేశ్వరరావుతో పాటు అగ్రికల్చర్, రెవెన్యూ అధికారులతో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వారికి టిఫిన్, లంచ్, డిన్నర్, స్నాక్స్, వాటితో పాటు మరి యొక్క తుఫాన్ వల్ల ఎవరైతే పనులకి వెళ్లకుండా మరి పునరావాస కేంద్రాలు ఉన్నారో వారికి తలా ఒకరికి 1000 రూపాయలు చొప్పున, తలా ఒక 1000 రూపాయలు. ఇంట్లో ముగ్గురు కంటే ఎక్కువ ఉంటే 3000 రూపాయలు, దానికంటే తక్కువ ఉంటే ప్రతి ఒక్కరు 1000 రూపాయలు ఇచ్చి 5 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, లీటర్ పామాయిల్, కేజీ పంచదార, కేజీ ఉల్లపాయ, కేజీ బంగాళదుంప ఇవి ఇచ్చి డబ్బులు కూడా ఇచ్చి మీ యొక్క ప్రభుత్వం. అలాగే రైతుల విషయంలో కూడా ఏవైతే మరి నష్టం జరిగిందో అంచనా వేస్తున్నారు. 1-2 రోజుల్లో అంచనా కూడా పూర్తవుతుంది. దాదాపు పంట నష్టం జరిగింది తెలిసింది. ఈ విషయంలో రిపోర్ట్ కూడా పంపింగ్ ఉండండి. ఇది రైతులను ఆదుకునే ప్రభుత్వం ఎందుకంటే కాబట్టి సో అన్నిటికీ కూడా ముందంజలో ఉంది. చింతలపూడి మండలం లింగపాలెం తదితర గ్రామాలలో పునరావాస కేంద్రాలలో వరదల కారణంగా ఆవాసం పొందిన వారికి ప్రభుత్వం సహాయాన్ని ఎమ్మెల్యే రోషన్ కుమార్ చేతుల మీదుగా అందజేశారు. నిత్యావసర సరుకులు, 1000 రూపాయల నగదును పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తుఫాన్ బాధిత కుటుంబాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్ని విధాలుగా ప్రభుత్వ యంత్రాంగంతో ఆదుకున్నారని ఎమ్మెల్యే రోషన్ కుమార్ అన్నారు. తుఫాన్ ప్రభావాన్ని ముందుగానే పసిగట్టి అన్ని శాఖల అధికార యంత్రాంగంతో చేపట్టిన సహాయక చర్యలను ఆయన కొనియాడారు. పార్టీలకు అతీతంగా వరద బాధితులకు సహకారం అందిస్తున్నామని తెలిపారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి పురస్కరించుకుని ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ఆధ్వర్యంలో పోలీస్ ప్రధాన కార్యాలయం వద్ద గల పెరెడ్ గ్రౌండ్ నుండి రన్ ఫర్ యూనిటీ ర్యాలీ నిర్వహించారు. జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలదండలు వేసి ఘన నివాళులర్పించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన తరువాత స్వదేశీ సంస్థానాలను భారతదేశంలో విలీనం చేయడంలో కీలక పాత్ర పోషించిన భారత ప్రధాన హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్
పటేల్ 150వ జయంతి నిర్వహించడంపై హర్షం వ్యక్తం చేశారు. భారతదేశ ఐక్యత సమగ్రతలకు ఆయన చేసిన కృషిని స్మరించుకుంటూ జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం అక్టోబర్ 31వ తేదీన జరుపుకోవాలని భారత ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిందని తెలిపారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఏక్తా పరేడ్, రన్ ఫర్ యూనిటీ ఇతర కార్యక్రమాలు నిర్వహించబడతాయని ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ఏక్తా దివాస్ పురస్కరించుకుని సిబ్బంది అందరి చేత ప్రతిజ్ఞ చేయించారు. అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని వ్యక్తిత్వ వ్యాసరచన పోటీలలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలను సాధించిన విద్యార్థులకు పోలీస్ సిబ్బందికి ప్రశంసా పత్రం అందజేశారు. భారతదేశాన్ని రకరకాల ముక్కలుగా విడిపోకుండా ఒక ఉక్కు సంకల్పంతో ఒక్కటిగా తీర్చిదిద్ది ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ఆధునిక దేశం కింద కొన్ని సంవత్సరాల్లో పురోగతి సాధించబోతున్న దేశాన్ని రూపకల్పనలో ఆయన చాలా ముఖ్య భూమిక పోషించారు. ఆయన ఆ వ్యక్తి స్ఫూర్తిని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మంచి వాళ్ళని మంచిగా, చెడుని చెడుగా ట్రీట్ చేస్తూ, ముఖ్యంగా ఈ ఆల్ ఇండియా సర్వీసెస్ లాంటి ఒక స్టీల్ ఫ్రేమ్ని భారతదేశానికి ఏర్పరిచి ఎన్ని జాతులుగా, ఎన్నో మతాలుగా, ఎన్నో భాషలుగా, ఎన్నో కల్చర్స్గా మన విభిన్నతలుగా దేశంగా మార్చడంలో ఆయన సంకల్పం చాలా ఉంది. అదే స్ఫూర్తితో మనం ముందుకు కదలాలి. నేరస్తుడనే వాడికి ముఖ్యంగా పోలీసు చూసుకుంటే ఆ దేశమా, ఈ దేశమా, ఈ రాష్ట్రమా, ఆ రాష్ట్రమా, ఈ జిల్లానా, ఆ మండలమా అనేది ఉండదు. జంగారెడ్డిగూడెంలో డీఎస్పీ రవిచంద్ర ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి పురస్కరించుకుని జాతీయ ఐక్యతా దినోత్సవం నిర్వహించారు. విద్యార్థులతో కలిసి ర్యాలీ చేశారు. పోలీస్ స్టేషన్ నుంచి బోస్బొమ్మ సెంటర్ వరకు ప్రదర్శన చేసి మానవహారంలో పాల్గొన్నారు. రన్ ఫర్ యూనిటీలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు డీఎస్పీ రవిచంద్ర తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ జబీర్, ట్రాఫిక్ ఎస్ఐ కుటుంబరావు, పోలీస్ ట్రాఫిక్ సిబ్బంది, వివిధ కళాశాల యాజమాన్యాలు, అధ్యాపకులు పాల్గొన్నారు. స్వదేశీ సంస్థానాలను భారతదేశంలో విలీనం చేయడంతో సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషిని వక్తలు కొనియాడారు. ఈ సందర్భంగా డీఎస్పీ రవిచంద్రన్ మీడియాతో మాట్లాడారు. నమస్కారం. ఈరోజు మన భారతదేశ ప్రప్రథమ హోంమంత్రి గారైనటువంటి ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150వ జయంతి సందర్భంగా మన జంగారెడ్డిగూడెం పట్టణంలో సమైక్యత ర్యాలీ ఏక్తా దివస్ రన్ ఫర్ యూనిటీ నిర్వహించడం జరిగింది. దీనిలో మన సూర్య కాలేజీ నుంచి, అలాగే వెంకటేశ్వర కాలేజీ నుంచి, అలాగే ICTS ఇంజనీరింగ్ కాలేజీ నుంచి విద్యార్థులు పార్టిసిపేట్ చేయడం జరిగింది. భారతదేశం ఒకే మాట మీద, ఒకే బాటలో అంతా ప్రజలందరూ కూడా ఒకే యూనిటీగా ఉండాలనే ఉద్దేశంతో ఈ సమైక్యత ర్యాలీ నిర్వహించడం జరిగింది. క్యాన్సర్ వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలని జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర సూచించారు. జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ విద్యా సంస్థల ప్రాంగణంలో శుక్రవారం నిర్వహించిన ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరాన్ని డీఎస్పీ ప్రారంభించారు. హైదరాబాద్ కు చెందిన బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ సౌజన్యంతో జంగారెడ్డిగూడెం ఏజెన్సీ, లయన్స్ క్లబ్ విద్యా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో క్యాన్సర్ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. క్లబ్ అధ్యక్షులు దాసరి శేషకుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డీఎస్పీ రవిచంద్ర మాట్లాడుతూ క్యాన్సర్ ను సకాలంలో గుర్తిస్తే ఆ వ్యాధి బారి నుంచి బయటపడవచ్చని అన్నారు. తగిన సమయంలో వ్యాధి నిర్ధారణ చేయకపోవడం వల్లే ప్రాణాంతకంగా మారుతుందని తెలిపారు. వెనుకబడిన ఏజెన్సీ, మెట్ట ప్రాంతాల్లో క్యాన్సర్ పై అవగాహన పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టిన జంగారెడ్డిగూడెం లయన్స్ క్లబ్ విద్యా వికాస్ విద్యా సంస్థల యాజమాన్యాన్ని ఆయన అభినందించారు. ఈ వైద్య శిబిరంలో సుమారు 200 మందికి పైగా రోగులను పరీక్షించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ రీజియన్ చైర్పర్సన్ రత్నకుమారి, జోన్ చైర్పర్సన్ హనుమంతరావు, జిల్లా కేబినెట్ మెంబర్ అట్లూరి సురేష్, మాజీ జోన్ చైర్పర్సన్లు మద్దిపాటి నాగేశ్వరరావు, పందగాని వెంకన్న, కొండపల్లి పండు, గోరంట్ల విజయరామరాజు, కాకర్ల వీరభద్రరావు, బౌరిశెట్టి మురళీకృష్ణ, మేడిచర్ల రవి, కండవల్లి ఆశీర్వాదం, కొండపాటి రామకృష్ణ, విద్యా వికాస్ విద్యా సంస్థల అధినేత శ్రీనివాసరావు, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి వైద్యులు, తమ సిబ్బంది పాల్గొన్నారు. సిటీ న్యూస్ తో పలువురు మాట్లాడుతూ ఇటువంటి వైద్య పరీక్షలు బయట చేయించుకోవాల్సి వస్తే ఎంతో ఖర్చుతో కూడినదిగా పేర్కొన్నారు. వ్యయ ప్రయాసాల కోచి సుదీర్ఘ ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ నవంబర్ 1వ తేదీ కూడా విద్యా వికాస్ మెయిన్ క్యాంపస్ నందు క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యా వికాస్ యాజమాన్యం శ్రీనివాస్, సతీష్ చంద్,
ప్రసన్న లక్ష్మి లక్ష్మీ ప్రసన్నలు సహకరించారు. క్యాంప్ పెట్టారండి. దాన్ని జంగారెడ్డి పరిసర ప్రజల గ్రామస్తులు అందరూ కూడా వినియోగించుకొని ముందుగా ఆ నిజ నిర్ధారణ తెలుసుకుంటే దానికి వైద్యం కూడా వారు అందిస్తారండి. ఒకవేళ నిజంగా మనకి అనుమానం ఉన్నా ఎక్కడ టెస్ట్ చేయించుకోవాలో తెలియదండి. విజయవాడ వెళ్ళాలా, హైదరాబాద్ వెళ్ళాలా అనేది అది వారు ఇక్కడ మన గ్రామం వచ్చి మనకి ఆ సేవలు చేస్తున్నందుకు వాళ్ళకి మనస్ఫూర్తిగా లయన్స్ క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఈ అవకాశం ఇచ్చిన మా లయన్స్ క్లబ్ వారికి, విద్యా వికాస సంస్థల వారికి నా ధన్యవాదాలండి. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రవిశంకర్. ఇండో అమెరికన్ హాస్పిటల్ హైదరాబాద్ నుంచి వచ్చాను. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ నుంచి. ఈ రోజు జంగారెడ్డిగూడెంలో మన లయన్స్ క్లబ్ వారి సహకారంతో మరియు విద్యా సంస్థలు సహకారంతో క్యాన్సర్ పై నిర్ధారణ శిబిరం మరియు అవగాహన సదస్సు ఇక్కడ చేయడం జరుగుతుంది. ఈ క్యాంప్ లో ముఖ్యంగా ప్రజలందరికీ క్యాన్సర్ పట్ల అవగాహన కల్పించడం జరుగుతుంది. అంటే క్యాన్సర్ వల్ల వచ్చే లక్షణాలు ఏంటి, అది ప్రథమ స్టేజ్ లో గుర్తిస్తే ఎట్లా నివారించవచ్చు, తర్వాత అట్లాగే ఆడవాళ్ళకి ప్యాప్స్మీర్ టెస్టులు, మ్యామోగ్రఫీ, అల్ట్రాసౌండ్, చెస్ట్ ఎక్స్రే అన్ని ఉచితంగా చేయడం జరుగుతుంది. అట్లాగే మగవారికి కూడా వాళ్ళ హిస్టరీ ప్రకారం, మెడికల్ హిస్టరీ ప్రకారం తగిన సూచనలు ఇవ్వడం జరుగుతుంది. సో ప్రజలందరూ ఈ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని చూసుకుని ఈ క్యాంప్ ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. ఈ రోజు రేపు కూడా జంగారెడ్డిగూడెం వికాస్ విద్యా సంస్థల్లో క్యాంప్ చేయడం జరుగుతుంది. అట్లాగే ముఖ్యంగా ఆడపిల్లలకి HPV వ్యాక్సిన్ మీద కూడా అవగాహన కల్పించడం జరుగుతుంది ఈ 2 రోజుల్లో. సో ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఈ రోజు మన జంగారెడ్డిగూడెంలో క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ అరేంజ్ చేయడం జరుగుతూ ఉంది. ఆల్రెడీ మొన్న మనం అనౌన్స్ చేసుకున్నాం. జంగారెడ్డిగూడెం ఏజెన్సీ, లయన్స్ క్లబ్ మరియు విద్యా వికాస్ విద్యా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ వారి సౌజన్యంతో, వాళ్ళ సహకారంతో క్యాంప్ ని మొత్తం అరేంజ్ చేయడం జరిగింది. ఇది జంగారెడ్డిగూడెంలోని చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ చక్కగా వినియోగించుకోవచ్చు. ఈ రోజు రేపు కూడా ఇక్కడే క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ జరుగుద్ది మా విద్యా వికాస్ విద్యా సంస్థల ఆవరణలో. ఈ చక్కటి అవకాశాన్ని అందరూ వినియోగించుకోండి. ఎందుకంటే ఈ క్యాన్సర్ మహమ్మారి అనేది మనకు తెలియకుండా చాలా మందికి వాళ్ళలోనే ఉండి స్టేజ్ పెరిగిన తర్వాత కానీ 3rd స్టేజ్ 4th స్టేజ్ లో కానీ తెలియదు. ఈ స్క్రీనింగ్ చేయించడం వల్ల ముందే గుర్తించవచ్చు. కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఇదే టెస్టులకి హైదరాబాద్, విజయవాడ వెళ్ళాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. అలాంటిది బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ వారు వాళ్ళు చక్కగా ఇక్కడికి వెహికల్ తోటి వచ్చి ఒక 20 మంది స్టాఫ్ తోటి ఈ చక్కటి అవకాశం మనకి ఇచ్చారు. కాబట్టి ఇది అందరూ వినియోగించుకోవాలని కోరి ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ. రవిశంకర్ గారు అండ్ ఆల్ లయన్ మెంబర్స్, ఇక్కడ ప్రెజెంట్ అయిన వాళ్ళందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. అండ్ నేను రీజనల్ చైర్పర్సన్ జిల్కర్గూడెం నుంచి వచ్చానండి. నా అండర్లో ఈ జంగారెడ్డిగూడెం క్లబ్ దే ఆర్ డూయింగ్ ఎక్సలెంట్ మెడికల్ క్యాంప్స్ చేస్తున్నారండి. దాంట్లో ముఖ్యంగా ఈ క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం చాలా ఆనందం కలిగిస్తుందండి. మా ప్రజల్లోకి ఈ ఒక క్యాన్సర్ గురించి అవేర్నెస్ తీసుకురావడానికి కోసం మన హైదరాబాద్ నుంచి బసవతారక ఇండో అమెరికన్ హాస్పిటల్ వారు ఇక్కడికి వచ్చి ఈ వాళ్ళ యొక్క సేవలని ఇక్కడ ప్రజలందరికీ ఇక్కడ అందించడం నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ అలాగే కూడా మనం కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలండి. లైక్ అండ్ ఈ యొక్క క్యాన్సర్ అనేది గ్లోబలీ క్యాన్సర్ బాగా స్ప్రెడ్ అయిపోతుంది. సో దానికోసం అవేర్నెస్ ఒకటి మనం బాగా తెలుసుకోవాలి. అలాగే కొన్ని ముఖ్య ప్రికాషన్స్ దే షుడ్ టేక్, లైక్ స్మోకింగ్ అనేది అండ్ డ్రింకింగ్ అండ్ జంక్ ఫుడ్స్ ఇవన్నీ కూడా చాలా తగ్గించుకొని ముందే వాళ్ళ యొక్క ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే లైక్ వెయిట్ లాస్ అండ్ ఎక్కడైనా లంప్స్, ట్యూమర్స్ అలాంటివి ఏమైనా కనిపిస్తే ముందే డిటెక్ట్ చేసుకొని డాక్టర్స్ ఒక సహాయ సహకారాలతోటి చాలా క్యూర్ అవుతుంది అనమాట. ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ డాక్టర్ గారు. యూ హ్యావ్ కమ్ లాంగ్ వే ఫ్రమ్ హైదరాబాద్ అండ్ ఇక్కడ మంచి ప్రోగ్రామ్ చేస్తున్నారు. అలాగే మా జంగారెడ్డిగూడెం లయన్స్ క్లబ్ మెంబర్స్ అందరూ కూడా, శేషు గారు అండ్ టీమ్, మదిపాటి నాగేశ్వరరావు గారు, వెంకన్న గారు అండ్ అవర్ జడ్సి హనుమంతరావు గారు, వీళ్ళందరూ కూడా దే వర్క్ టుగెదర్. ఈ అన్ని కూడా మంచి మెడికల్ క్యాంప్స్ చేస్తూ చాలా బాగా చేస్తున్నారు. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ దెమ్.
జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో వెంచేసి ఉన్న హరిహరసుత అయ్యప్ప స్వామి దేవస్థానంలో 30వ రోజు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. మాలాధారణ స్వాములు భారీ స్థాయిలో పాల్గొన్నారు. శుక్రవారం భిక్షదాతలుగా రామానుజపురానికి చెందిన అంబటి వెంకటేశ్వరరావు స్వామి, దుర్గా దంపతులు, జంగారెడ్డిగూడెంకు చెందిన శాశ్వత అన్నదాతలు బొల్లు వెంకటేశ్వరరావు, దుర్గమ్మ దంపతులు, చిన్ని వెంకట నాగేశ్వరరావు, విజయశ్రీ దంపతులు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ ప్రెసిడెంట్ చిన్ని వాసుస్వామి, కోశాధికారి కూన పార్వతి, గుంట్ల వెంకటేశ్వరరావు, నెక్కలపూడి సూర్యచంద్రరావు, కొల్లేపర కృష్ణారావు, రొక్కం కృష్ణారావు, బాకి శ్రీనివాస్ రెడ్డి, తమ్మన వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మున్సిపల్ కార్యాలయం నందు మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం నిర్వహించారు. కమిషనర్ కొమ్మినేని వెంకటరమణ ఆధ్వర్యంలో నిర్వహించిన కౌన్సిల్ సమావేశం మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు అధ్యక్షతన జరిపారు. చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి రాకపోవడంతో చైర్మన్ హోదాలో జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ చరిత్రలో తొలిసారిగా దళితుడైన సేవా తత్పరుడిగా గుర్తింపు కలిగిన ముప్పిడి వీరాంజనేయులు కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు. పలు అంశాలను ప్రస్తావనకు తీసుకువచ్చారు. ట్రెజరీలో మున్సిపల్ నిధులు 8,50,00,000ను కాంట్రాక్టర్స్ కు జమ చేయాలని కౌన్సిల్ ఆమోదం తెలియజేయాలని కోరారు. అదేవిధంగా పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేసే విధంగా కార్యాచరణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రతి అభివృద్ధి పనులను రాసుకుని సెకండ్ సిఆర్సీకి వచ్చేలా చూడాలని కమిషనర్ వెంకటరమణ ఏఈలను కోరారు. మొత్తం 2 ఎజెండాలతో పాటు 6 టేబుల్ ఎజెండాలను ఆమోదం తెలిపారు. డబుల్ అసిస్టెంట్ నెంబర్స్ పై చర్చ కొనసాగింది. ప్రజలు చెల్లించిన మున్సిపల్ పన్నులతోనే జంగారెడ్డిగూడెంలో పలు అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నట్లు కౌన్సిలర్ పిపిఎన్ చంద్రరావు తెలిపారు. కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటి వరకు ఎంపీ, ఎమ్మెల్యే నిధులు పట్టణ ప్రధాన రహదారుల అభివృద్ధికి రాలేదని స్పష్టం చేశారు. మున్సిపల్ కౌన్సిలర్స్ ఏకతాటిపై ఉండి రహదారులను అభివృద్ధి చేసినట్లు ధృవీకరించారు. పరిపాలన మంచిగా చేస్తే వారిని తలుచుకోవడం సాంప్రదాయమని ముఖ్యమంత్రుల పనులను ప్రస్తావించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి చేశామని తెలిపారు. జంగారెడ్డిని డెవలప్మెంట్ చేసాము అని చెప్పారు. దాని మీద నేను మొన్న ఎవరో కామెంట్ చూసి విన్నాను. అది ప్రజలందరూ పనులు కట్టి గ్రామం కానీ, పట్టణం కానీ, రాష్ట్రం కానీ, దేశం కానీ ఏదైనా ప్రజల డబ్బుతో మనం డెవలప్మెంట్ చేస్తున్నామంటే అది నేను చేసినట్టు కాదు, ప్రజల పనితో మనమే చేస్తున్నాం. కాబట్టి నేను చేయలేదు, మీరు చేయలేదు, వాగ్వేదాలు వద్దు మనకి. ఈ మధ్యన మొన్న చైర్మన్ గారు ఇక్కడ రోడ్ ఏదో ఓపెనింగ్ కి వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము రోడ్లు వేస్తున్నాం, అయ్యేస్తున్నాం అని చెప్పారు. అది ఎవరైనా చెప్పుకుంటారు. ఎన్టీ రామారావు గారు 2 రూపాయలు కిలో పాలకం తెచ్చారు, మహానుభావుడు, చిరస్థాయికి ఉండిపోయాడు. వైఎస్ఆర్ గారు వచ్చి నోట్ ఎంత తెచ్చారు, ఫీజు రియంబర్స్మెంట్ తెచ్చారు, ఆయన చిరస్థాయిగా ఉన్నాడు. అలాగే చంద్రబాబు నాయుడు ఐటీ పార్టీ తెచ్చారు, ఆయన ముఖ్యమంత్రి, ఆయన ఎప్పటికీ చెప్పుకుంటాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ వ్యవస్థ ఇచ్చారు. కరోనా టైంలో ప్రపంచం అంతా గడగడగడలు ఆడిపోయిన మన సచివాలయ వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది చక్కగా ఇంటింటికి వెళ్ళి కరోనా నుంచి కొన్ని లక్షల మందిని బతికించారు ఆంధ్ర రాష్ట్రంలో. ఇలా చేసినందుకు బీబీసీలో కూడా అరగంట దీనికి మీద ప్రత్యేక కార్యక్రమం చేరారు. అలాగా ఎవరైనా ఉండొచ్చు, రాష్ట్రంలో ముఖ్యమంత్రులు ఎవరైనా ఉండొచ్చు, లేకపోతే జంగారెడ్డి చైర్మన్లు ఎవరైనా ఉండొచ్చు. చేసిన పనిని అభినందించాలి కానీ మీరు ఎక్కడ తెచ్చారు, మేమే చేసాం అని కామెంట్ చేయకూడదు. చేశారా లేదు చూడండి, అభివృద్ధి చెందిందా లేదు చూడాల్సింది. ముఖ్యంగా ప్రజలకు చెప్పేది ఏంటంటే మీరు కట్టిన పనులతోటే మేము డెవలప్మెంట్ చేసాం, చేయగల సమర్థత మాకు మీరు ఇచ్చారు, మేము మీ రుణం తీర్చుకోవడం కోసం మీరు మాకు ఓటేశారు కాబట్టి మేము చేసామని ధైర్యంగా చెప్పగలుగుతున్నామంటే ఇన్ని రోడ్లు జంగారెడ్డిగూడెంలో తల్లాడి సత్తిపండు గారు, మా సర్పంచ్ కిరిశేషులు, తల్లాడి సత్తిపండు గారు ఫస్ట్ సిమెంట్ రోడ్డు వ్యవస్థ తీసుకొచ్చింది ఆయనే. ఆయన పేరు ఇప్పుడు చెప్పుకుంటారు అందరూ. అలాగే జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ అయిన తర్వాత ఇంతవరకు ఇన్ని రోడ్లు, ప్రజలు తిరిగే రోడ్లు చేశారంటే అది వైఎస్ఆర్ పార్టీ కౌన్సిలర్సే చేశారు, మేమే చేసాము అని ధైర్యంగా చెప్పుకున్నాం. దాని మీద కాంట్రవర్సీ లేకుండా మనం చూసాను కాబట్టి చెప్పవలసి వచ్చింది బాధేసి. మున్సిపల్ కౌన్సిలర్ గా గెలిచి 4 సంవత్సరాల 5 మాసాలు పూర్తవుతున్నప్పటికీ తన వార్డులో ప్రధాన డ్రైనేజ్ నిర్మాణం, అభివృద్ధి పనులు నోచుకోవడం లేదని 4వ వార్డు కౌన్సిలర్ వలవల తాతాజీ ఆవేదన వ్యక్తం చేశారు. ఫైర్ స్టేషన్ పక్క రహదారి నిర్మాణానికి నోచుకోవడం లేదని, డంపింగ్ యార్డ్ వద్ద గోడ నిర్మాణం వెనువెంటనే చేపట్టాలని కోరారు.
మొన్న కురిసిన వర్షాలకు కమిషనర్ వెంకటరమణ సిబ్బందితో డ్రైనేజీలను క్రమబద్ధీకరణ చేయకుంటే కొత్తపేట మొత్తం మునిగిపోయేదని తెలుపుతున్నారు. నా ఇగో ఫీలింగ్ ను తగ్గించుకుని మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి ఇంటికి వెళ్లి కలిశానని, తన సమస్యను మొత్తం వివరించానని తెలిపారు. ఎమ్మెల్యే రోషన్ కుమార్ ఇచ్చిన 10 లక్షల అలసత్వం ఏమిటని ప్రశ్నించారు. మున్సిపల్ నిధులతో గాని మరేదైనా నిధులతో గాని 35 లక్షలతో ప్రధాన డ్రైనేజ్ నిర్మాణం జరిగేలా చూడాలని కోరారు. వెళ్ళిపోయింది ఏమన్నా ఉంటే నిన్న చేసిన మీ హార్డ్ వర్క్ అండి. మెయిన్ డ్రైన్ మీరు ఆ కల్లారా నా పక్కన మనిషి కాబట్టి మీరు చెప్తున్నా, మెయిన్ డ్రైన్ పెట్టించండి. మీరు చేశారని చెప్పుకుంటా, మీ ప్రభుత్వం చేసిందని చెప్పుకుంటా. మీ బోర్డు నేను ఒక మనిషి అయినా సరే కాదు, నా మీద వివక్ష చూపినా నేను మీ బోర్డు చేసిందని చెప్పుకుంటా. ఎలీజా గారు మాట ఇచ్చారండి, నేను మీ వార్డులోకి వస్తాను తాతయ్య గారు ఎలాంటి కాంట్రవర్సీ చేయొద్దంటే నేను డ్రైన్ పెడుతున్నా, నా ఉన్న విన్నపం అంతా చేయించాను ఆయనకి. ఇది పరిస్థితి, వార్డు పరిస్థితి. ఇప్పుడు నుంచి కాదండి, ఇప్పుడు నేను నా నెంబర్ అందరికీ ఉండటం వల్ల నేను అందుబాటులో మాటన్నా పడతాను నేను. కానీ అక్కడ అభివృద్ధి చేయలేకపోతే మన కౌన్సిలర్, ప్రతి ఒక్క కౌన్సిలర్ ఎవరైనా, మొన్న ప్రియదర్శిని మేడం మాట్లాడితే ఏ వార్డు కాబట్టి ఆ వార్డు కౌన్సిలర్ సుప్రీం అన్నది, ఆవిడ చాలా హ్యాపీ. కానీ అక్కడ ప్రజల మనసులో పొందగలుగుతున్నాను, కానీ వార్డు వర్క్ ప్రకారంగా చైర్మన్ గారి మనసు, కమిషనర్ గారి మనసు పొందలేనందుకు బాధపడతా. దయచేసి రోడ్లు ఆ డ్రైనేజ్ చేయించారని, మిగతా డ్రైన్లు 9 డ్రైన్లు పక్కన పెట్టేయండి. మెయిన్ డ్రైన్ పెడితే రోడ్లో పడింది వచ్చి మెయిన్ డ్రైన్లో పడిపోద్దండి స్వామి. కానీ అది చేయలేకపోతాం. 35 లక్షల రూపాయలు అండి, ఇన్ని కోట్లు పెట్టాను అంటున్నారు. ఒక 35 లక్షల రూపాయలు ఒక వార్డుకి కేటాయించలేకపోతున్నారు. చైర్మన్ మేడం గారు ఫోన్ చేసి 4 సంవత్సరాలు 10 మంది 10 లక్షలు పెట్టుకున్న ఆ డ్రైన్ కూడా పెట్టలే, కమిషనర్ ఎమ్మెల్యే గారు చెప్పిన వర్క్ కూడా పెట్టలే. అది నా పరిస్థితి. మీటింగ్ లో నోట్ చేసుకోండి, ఇవాళ చైర్పర్సన్ గారు ఏదైతే ఆదేశిస్తారో అవన్నీ నోట్ చేసుకుని, ఇప్పుడు 16 లక్షలు పెట్టి మన డంపింగ్ యార్డ్ దగ్గర రేట్లు మనం పెట్టాము. దాని సెకండ్ సిఆర్ తీసుకొచ్చి అక్కడ జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజలందరూ కూడా హిందూ గౌరవప్రదంగా ఉండే వాళ్ళందరూ కూడా అది సెంటిమెంట్ కాబట్టి శివాలయము, మీరు దాన్ని నోట్ చేసుకుని అది ఎందుకు సెకండ్ సిఆర్ తీసుకురాలేకపోతున్నారు, ఎందుకు టెండర్ తీసుకురాలేకపోతున్నారు, పట్టణ ప్రజలకు ప్రధాన సమస్య ఉన్నది, మీరు ఎందుకు చేయలేకపోతున్నారు, ఇక నోట్ చేసుకోవాలి కదా. నెక్స్ట్ టైం మీటింగ్ మీరు తీసుకురావాలి కదా. ఏమంటే ప్రతిదీ నోట్ చేసుకోండి. ఇక్కడ నుంచి జరిగే ప్రతి మీటింగ్ కూడా ఏదైతే కౌన్సిలర్లు చెప్తారో, ఏదైతే చైర్మన్ గారు ఆదేశిస్తారో అది ప్రతిదీ కూడా నోట్ చేసుకుని నెక్స్ట్ సబ్జెక్ట్లో రావడానికి చూడండి. ఇవాళ పట్టణ ప్రజలకు ప్రధాన సమస్య అది. ఆయన చెప్పిన డంపింగ్ యార్డ్ పక్కన శివాలయం, అందరూ వస్తారు కదా. ఇవాళ కార్తీక మాసం ఎంత జనం ఫ్లోటింగ్ ఉందండి. అక్కడ ముక్కు మూసుకుని వెళ్ళే పరిస్థితి వచ్చినప్పుడు మీరు ఎందుకు చేయలేకపోతున్నారు, సెకండ్ సిఆర్కి ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? వచ్చే మార్చి మాసంతో మున్సిపల్ కౌన్సిల్ రద్దు అవుతుందని, ఈ లోపల జంగారెడ్డిగూడెం ఫైర్ స్టేషన్ పక్కనే ఉన్న రహదారి నిర్మాణం చేపట్టాలని, ప్రభుత్వ నిధులు లేకపోతే తన పిపిఎన్ ఫౌండేషన్ ద్వారా 10 లక్షల రూపాయలు వెచ్చించి తానే సొంత నిధులతో రహదారి నిర్మాణం చేపడతానని పిపిఎన్ చంద్రరావు తెలిపారు. లేకుంటే బైనేరు కొత్త బ్రిడ్జ్ నుంచి పాత బ్రిడ్జ్ వరకు మరొక రహదారిని నిర్మించే ప్రతిపాదనను ఆలోచించాలని ముప్పిడి వీరాంజనేయులు కోరారు. మధ్యలో టీనాసపురానికి చెందిన వ్యక్తిది స్థలం ఉందని, అందరం కలిసి రిక్వెస్ట్ చేద్దామని, ఆ స్థలం మున్సిపాలిటీకి రాసిస్తే రహదారి వేయడానికి అభ్యంతరం ఉండదని కమిషనర్ వెంకటరమణ కోరారు. లాస్ట్ మీటింగ్ లోనే కార్తీక మాసంలో కంప్లీట్ చేయాలనుకున్నాము. అది టీఎస్కి వెళ్ళింది ఇవన్నీ ఇంకా టెక్నికల్ శాంక్షన్ అయిపోయి రాలేదు. దాదాపు ఒక 6-7 ఉన్నాయి. ఈ రోజు కానీ రేపు కానీ లేదా మండే లోపల వస్తాయని చెప్పారు. అవి వచ్చేసిన వెంటనే టెండర్ పిలిచేసి కార్తీక మాసం లోపల స్టార్ట్ చేస్తాం. ఆ ఫైర్ స్టేషన్ పక్కన జంగారెడ్డిగూడానికి ఈశాన్యంగా మనం ఎప్పుడు బైనర్ బ్రిడ్జి నుంచి వెళ్ళేవాళ్ళం. కానీ మన దరిద్రం కొద్దిగా పడిపోయింది. కానీ ఫైర్ స్టేషన్ పక్క నుంచి వెళ్తున్నాం, ఎప్పుడూ డస్ట్ పెడతారు, 6 లక్షలు 5 లక్షలు పెడతారు, వెళ్ళిపోతారు, మళ్ళీ పెడతారు, మళ్ళీ పోతారు. ఇదంతా లేకుండా సిమెంట్ రోడ్ అంటే అడిగేవాళ్ళు లేరండి అక్కడ. అది మనం ఎన్నో రోడ్లు వేసాం, ఎంతో డబ్బు ఖర్చు పెట్టాం. ఇప్పుడు డస్ట్ కిందలో చూసారు సెకండ్ సిఆర్ లో మళ్ళీ 10 లక్షలు పెట్టారు. ఈ డస్ట్ ఎన్ని రోజులు ఉంటుందండి? అది ఎన్ని రోజులు ఉంటుంది? 10 లక్షలు కరెక్ట్గా నెల 15 రోజులు దాన్ని వెళ్ళిపోతుంది. మళ్ళీ వెళ్ళిపోతుంది, మోటార్ సైకిల్ అమ్ముతారు, నడిచి వెళ్ళిపోతారు, లారీ వెళ్ళిపోతుంది. కానీ మీరు చేసేది 5 లక్షలు చేయండి, స్టాండర్డ్ వచ్చేయండి. ఆయన ధరించి ఫైర్ స్టేషన్ దగ్గర నేను ఎన్నోసార్లు ముచ్చుకున్నాను. అది లేదండి ఇది లేదు, మరి ఎందుకు పెట్టరు? ప్రజలకు ఉపయోగపడే పని ఇప్పుడు వేయండి, నేను పెట్టిస్తున్నాను అనుకోండి, నా పేరు రాయండి, నేను చేయించాను, కేసు వస్తే నామే పెట్టుకుంటాను, డబ్బు కడతాను, రాసి పెట్టి రిటర్న్ మీకు రాసేస్తాను. నాదే పూర్తి బాధ్యత. ఇది నేను రాసిస్తాను. మన రీసెంట్ గా కూడా R&B వాళ్ళని అడిగితే అది ఆ ముక్క చేంజ్ చేసేయండి, అది ప్రైవేట్ ల్యాండ్ సార్, ప్రైవేట్ ల్యాండ్ అందుకే మనం చేయలేకపోతున్నాము అని చెప్పారు. నుంచి అటే కొత్త బైపాస్ కాడికి ఏమన్నా అది కూడా ప్రైవేట్ ల్యాండ్ అండి. ప్రైవేట్ ల్యాండ్ ఆయన శ్రీనాథపురం ఆయన అడుగుదామండి, ఆయన తెలిసిన ఆయన అది రిజిస్ట్రేషన్ చేయించి వేస్తే అతనికి కూడా బెనిఫిట్ కదా. అటు ఆల్టర్నేటివ్ గా చూడండి.
ఇప్పుడు కాసేపు ప్రకటనలు. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అస్పారావుపేట రోడ్ వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాత్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలు అందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. జంగారెడ్డిగూడెం పట్టణంలో నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా విశేష అలంకరణలో అమ్మవారి దర్శనమిచ్చారు. అమ్మవారి ఉత్సవమూర్తికి పంచామృత అభిషేకాలు, మూల విరాట్ కు ఏకదశ హారతి పూజలు, వేద దర్బార్ సేవ, చతుర్వేద స్వస్తి, నీరాజన మహామంత్ర పుష్పాలతో సాయం సంధ్యా హారతి పూజలు ప్రధాన అర్చకులు కాళ్ళకూరి శంకర్ మహేష్ శర్మ, విజయ్ పవన్ శర్మలు నిర్వహించారు. ఆలయ శాశ్వత చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ, ఆలయ కమిటీ చైర్మన్ రొంగల నాగేశ్వరరావులతో కూడిన ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కార్తీక మాస ఉత్సవాలలో భాగంగా నవంబర్ 5న 81వ చండీ హోమం, హనుమాన్ చాలీసా, 6న లక్ష బిల్వార్చన, 7న లక్ష దీపోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగుతాయని తెలిపారు. డాక్టర్ రాజాన మాట్లాడుతూ అమ్మవారి వెండి చీర తయారీకి బొట్టాయిగూడెం మండలం రామన్నగూడెం గ్రామస్తులు ఒప్పల వెంకటరమణ, పద్మావతి దంపతులు 25,116 రూపాయలు అందజేస్తారని తెలిపారు. దంగేటి దుర్గా మహేశ్వరరావు, భవానీ దంపతులు కార్తీక శుక్రవారం సందర్భంగా సుమారు 300 మంది అయ్యప్ప మాలాదారులు భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారని తెలిపారు. దాతలకు అమ్మవారి శేషవస్త్రాలు, చిత్రపటాలు ఇచ్చి వేదాశీర్వాదాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు చిటికెన రాంబాబు, పోలిపర్తి రాము, నౌడు సత్యనూకరాజు, గాలి నూకరాజు, చిట్లూరి సర్వేశ్వరరావు, చింతకాయల అచ్చిరాజు, షేక్ షాన్, జీవీకేఎస్ రాజు, చొప్పెర్ల లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. శ్రీ శ్రీ నూకాలమ్మ అమ్మవారి యొక్క ఆలయంలో ఈ రోజు శుక్రవారం సందర్భంగా విశేషంగా ప్రాతకాలమునందున అమ్మవారికి షోడశోపచార పూజలు, అలాగే అమ్మవారికి భవానీలు, స్వాములు అందరి చేత, భక్తులందరి చేత కూడా విశేష దర్శనాలు చేసుకోవడం జరిగింది. అలాగే శ్రీ శ్రీ నూకాలమ్మ అమ్మవారి యొక్క ఉత్సవమూర్తి నూకాలమ్మ తల్లికి ఈ రోజు విశేషంగా పంచామృతాలతో కళ్యాణ కళావేదిక వద్ద ఏకవార రుద్రాభిషేకము చేయడం జరిగింది. అలాగే అమ్మవారికి ప్రతి శుక్రవారం జరిగేటువంటి విశేషమైనటువంటి ఏకాదశ హారతులు అన్ని కూడా చక్కగా అమ్మవారికి విశేషంగా ఇవ్వడం జరిగింది. అలాగే ఈ రోజు సాయంత్రం అమ్మవారికి కూడా శుక్రవారంగా విశేషంగా ఏకాదశ హారతులు కూడా ఇవ్వడం. అలాగే మన యొక్క ఆలయంలో ప్రతి సోమవారం కూడా, అందులో విశేష కార్తీక మాసము చక్కగా ప్రతి సోమవారం కూడా నర్మదా అమృతాభాన లింగేశ్వర స్వామి వారికి చక్కగా పంచామృతాలతో ఏకవార రుద్రాభిషేకము ప్రతి సోమవారం ఉదయం 7:30 స్వామివారికి అభిషేకం చేయడం జరుగుతుంది. కావున భక్తులు 50 మంది కూడా ఇత్యాది విశేష పూజల్లో పాల్గొని స్వామివారి యొక్క అమ్మవారి యొక్క
ఆశీర్వచనాలు తీసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. శ్రీమాత్రే నమః. మన జంగారెడ్డిగూడెం పట్టణానికి ఊరికి ఉత్తరాన ఏం చేసి ఉన్న 4 మాడవీధులు 49 అడుగుల ఏకశిల ధ్వజస్తంభం ఉన్న దివ్యాలయము శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి దివ్యాలయము. ఈ ఆలయంలో నేడు శుక్రవారం కార్తీక శుక్రవారాన్ని పురస్కరించుకొని అత్యంత వైభవంగా అమ్మవారి ఆలయంలో ఉత్సవ విగ్రహానికి అభిషేక కార్యక్రమాలు మరియు ఏకూజాము నుంచి కూడా అమ్మవారికి పూజాది కార్యక్రమాలు కూడా ఎంతో వైభవంగా జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం కూడా మనం కార్తీక మాసోత్సవాలు నూకాలమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో చేసుకుంటున్నాము. దాంట్లో భాగంగానే 5వ తారీఖు బుధవారం నాడు అమ్మవారి ఆలయ ప్రాంగణంలో 81వ చండీవామ కార్యక్రమం జరుగుతుంది. అలాగే 6వ తారీఖు గురువారం రోజున స్వామివారికి లక్ష బిలవార్చన కార్యక్రమం జరుగుతుంది ఆలయ ప్రాంగణంలో. అలాగే శుక్రవారం సాయంత్రం 4 గంటలకి 7వ తారీఖునే 81వ చండీవామ కార్యక్రమం కూడా ఆలయ ప్రాంగణంలో జరుగుతుంది. మన బుట్టాయిగూడెం మండలం రామన్నగూడెం గ్రామవాస్తువులైన ఉప్పల వెంకటరమణ గారి దంపతులు 25,000 రూపాయలు ఆలయ అభివృద్ధికి ఈ రోజు అమ్మవారికి ఇవ్వడం జరిగింది. వాళ్ళ కుటుంబం ఇంకా దినదిన అభివృద్ధి చెందాలని అమ్మవారి ఆశీస్సులు ఉండాలని తెలియజేస్తున్నాం. అలాగే బుట్టాయిగూడెం ఎస్ఐ గారైన మన గౌరవ దుర్గా మహేష్ గారు ఈ రోజు ఆలయ ప్రాంగణంలోని సుమారు 300 మందికి అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. అలాగే ప్రతి శుక్రవారం కూడా ఆలయ ప్రాంగణంలోని అన్నప్రసాదం కార్తీక మాసాన్ని పురస్కరించుకొని 4 వారాలు కూడా చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే బుట్టాయిగూడెం ఎస్ఐ గారు ఈ రోజు అమ్మవారి ప్రసాద వితరణ చేశారు. అలాగే పూజా కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. అలాగే వారికి కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని సభముఖంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈ 3 రోజులు జరిగే కార్యక్రమానికి 50 మంది భక్తులు కూడా ముందుగానే వచ్చి ఇక్కడ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా తెలియజేస్తున్నాం. లక్ష బిలవార్చనకి సేవ చేయవలసిందిగా కోరుతున్నాము ఆలయ కమిటీ తరఫున. జై నూకాలమ్మ, జై జై నూకాలమ్మ. చింతలపూడి మార్కెట్ కమిటీ కార్యవర్గ ప్రమాణ స్వీకారం చేశారు. చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. చైర్మన్ గా చేద్రాల దుర్గా పార్వతి ప్రమాణ స్వీకారం చేశారు. కార్యవర్గ సభ్యులుగా మిగిలిన వారు సైతం ప్రమాణ స్వీకారం చేశారు. ఏఎంసీ వైస్ చైర్మన్ వారసటి సత్యనారాయణ, డైరెక్టర్స్ తో పాటు జనసేన పార్టీ అధ్యక్షులు మధుబాబులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఎమ్మెల్యే రోషన్ కుమార్ అభినందించారు. తమపై నమ్మకం ఉంచి పదవులు ఇవ్వడంపై ఎంపీ పుట్ట మహేష్ యాదవ్, ఎమ్మెల్యే రోషన్ కుమార్, కూటమి నాయకుల కృషిని దుర్గా పార్వతి కొనియాడారు. రైతులకు అందుబాటులో ఉంటూ తమ సేవలు కొనసాగిస్తామని తెలిపారు. జంగారెడ్డిగూడెం మున్సిపల్ బోర్డు ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి మున్సిపల్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు వివరించారు. మున్సిపల్ చైర్మన్ హోదాలో శుక్రవారం నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ రోజు జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ ఒక కౌన్సిలర్ గా, ఒక వైస్ చైర్మన్ గా, ఈ రోజున చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్న ఈ సందర్భంగా కౌన్సిల్ సభ్యులకు, అలాగే కమిషనర్ గారికి, ఏఈకి, అలాగే టీపీఓ గారికి, శానిటేషన్ ఇన్స్పెక్టర్ గారికి, అలాగే యువన్ గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి విలేకరులకు, ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే నా వార్డు ప్రజలు 6, 7, 8 వార్డు ప్రజలు ఈ రోజున 2 సార్లు కౌన్సిలర్ గా, వైస్ చైర్మన్ గా అవకాశం దక్కిందంటే ముందుగా 6, 7, 8 వార్డు ప్రజలకు ముందుగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ రోజున జంగారెడ్డిగూడెం పట్టణంలో మున్సిపాలిటీ పరిధిలో మరి ఈ రోజున మున్సిపల్ చైర్మన్ గా బాధ్యత తీసుకున్న నేను ఈ రోజున ఈ 5 ఏళ్ల కాలంలో మేము చేసినటువంటి అభివృద్ధి గురించి, అలాగే ఈ 5 ఏళ్లలో ప్రజలకు ఏం చేస్తామో, ఎలా మౌలిక వసతులు కల్పించామనే దాని మీద కూడా ముందుగా మాట్లాడి అప్పుడు అజెండాలోకి వెళ్ళడానికి మేము ఈ రోజు మాట్లాడుతూ ఉన్నాం. జంగారెడ్డిగూడెం పట్టణంలో 2019 ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినంటే 2019లో పొట్టి శ్రీరాములు బొమ్మ దగ్గర నుంచి లక్ష్మీనారాయణ థియేటర్ వరకు మరి చాలా అద్భుతమైన పరిస్థితుల్లో బీటీ రోడ్డు వేయడం జరిగింది. అలాగే ఉప్పలమెట్ట బీటీ రోడ్డు కూడా త్రివేణి రావూరు జంక్షన్ నుంచి ఉప్పలమెట్ట వరకు కూడా అప్పుడు బీటీ రోడ్డు వేయడం కూడా జరిగింది. అలాగే మున్సిపల్ బోర్డు జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యధికమైన మెజారిటీ సీట్లు ఇచ్చి చైర్పర్సన్ అవకాశం ఇచ్చిన పట్టణ ప్రజలందరికీ మంచి చేయాలనే ఉద్దేశంతో మరి రోడ్లు చాలా అద్భుతంగా ఉన్న పరిస్థితుల్లో అప్పుడు మేము బుట్టాయిగూడెం రోడ్డు 1,70 లక్షల రూపాయలు పెట్టి బుట్టాయిగూడెం రోడ్డు పొట్టి శ్రీరాములు బొమ్మ దగ్గర నుంచి బైపాస్ వరకు కూడా రోడ్డు వేయడం జరిగింది. అలాగే సుబ్బంపేట రోడ్డు శ్రీనివాసపురం జంక్షన్ నుంచి లలితమ్మ గుడి వరకు కూడా బీటీ రోడ్డు వేయడం జరిగింది. అలాగే రామచంద్ర కాలేజ్ గార్డ్ నుంచి అల్లూరు సీతారామరాజు పార్క్ వరకు కూడా బీటీ రోడ్డు వేయడం జరిగింది. అలాగే పట్టణంలో ప్రధాన రహదారులన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బోర్డు ఏర్పాటు అయిన తర్వాత అయినాయి అని చెప్పి మేము చెప్పడానికి
ఈ పట్టణ ప్రజలకి మేము చెప్పడానికి చాలా ఆనందిస్తా ఉన్నాం. అలాగే మన జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజలకి ప్రతి ఒక్కరికి స్థలం లేని నిరుపేదలందరికీ కూడా సెంటు భూమితో ఒక స్థలం ఇవ్వాలని చెప్పి దాదాపుగా 22 ఎకరాలు L1, L2, L3, L4 తీసుకుని అక్కడ కూడా 2207 కాలనీలు స్థలాలు ఇచ్చి కాలనీలు ఇవ్వడం జరిగింది. అలాగే మానవతా మూర్తి గారి వార్డులో కమ్యూనిటీ హాల్ 18 లక్షల రూపాయలు కట్టడం జరిగింది. అలాగే పేరంపేట రోడ్లో ఉన్నటువంటి నాయ బ్రాహ్మణులకి 5 లక్షలు ఎంపీ కోటగిరి శ్రీధర్ గారు శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే 30 లక్షల రూపాయలు ఓర చెరువులో అసలు నిన్న వర్షాలకి ఓర చెరువు నిండుకోవాలి, కానీ ఈ రోజున ఓర చెరువులో ఒక ఇల్లు కూడా మునగలేదంటే కేవలం అప్పుడు 30 లక్షల రూపాయలు డ్రైన్ కట్టడం జరిగింది. అలాగే బైపాస్ దగ్గర ఉన్నటువంటి మన మూర్తి గారి వార్డు ఇలా దాదాపుగా 1,40,20 లక్షల నుంచి 40 లక్షల వరకు ఎంపీ ఫండ్స్, అలాగే ఎమ్మెల్యే గారి ఫండ్స్ కూడా 7 సచివాలయాల పరిధిలో గడప గడపకి మన ప్రభుత్వం అనే ఒక కార్యక్రమం పెట్టి అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వార్డుల్లో మౌలిక వసతులు కల్పించాలనే ఉద్దేశంతో 1,40 లక్షలు అంటే 7 సచివాలయాలకు ఒక్కో సచివాలయానికి 20 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. దాదాపుగా 1,40 లక్షల రూపాయలు ఎమ్మెల్యే గారు ఫండ్స్ తో మేము ఈ ఊరిని అభివృద్ధి చేయడం జరిగింది. అలాగే 2 పిహెచ్సిలు అర్బన్ పిహెచ్సిలు పట్టణ ప్రజలకి గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ ఒకటే ఇబ్బంది అవుతుంది అని చెప్పి 2 పిహెచ్సి సెంటర్లు కూడా తీసుకొచ్చి 40 లక్షల రూపాయలతో 2 పిహెచ్సిలు కూడా పెట్టడం జరిగింది. ఒకటి డాంగనార్ పిహెచ్సి, ఒకటి పేరంపేట రోడ్లో ఉన్నటువంటి పిహెచ్సి, 2 పిహెచ్సిలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజలందరికీ మంచి పరిపాలన అందించాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయాలు గాంధీజీ కన్న కళలు నెరవేర్చడానికి 10 సచివాలయాలు ఏర్పాటు చేసి ఆ 10 సచివాలయాల ద్వారాగా 100 ఉద్యోగాలు కల్పించి 200 మంది వాలంటీర్లను పెట్టి ప్రభుత్వ పథకాలు నేరుగా ప్రజలందరికీ తీసుకెళ్లడంలో మేము చాలా ముందున్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాము. ఈ రోజున మెయిన్ రహదారులన్నీ కూడా అందరూ ఒకే మాట మీద ఉండి వార్డులు పక్కన పెడదాం, ముందు ఊరిని అభివృద్ధి చేయాలంటే మెయిన్ రహదారులు అని చెప్పి అందరం సమన్వయంతో ఈ 5 ఏళ్ళు ఇంత అభివృద్ధి చేయగలిగాం. ఇంకా 5 నెలల్లో కూడా ప్రజలకి ఇంకేదైతే అవసరతలు ఉన్నాయో అవన్నీ కూడా నెరవేర్చడానికి ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. బొట్టాయిగూడెం మండలం మెట్టగూడెం గ్రామంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలదండలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలందరూ పుష్పాలు వేశారు. ముఖ్య అతిథులుగా నియోజకవర్గ కన్వీనర్ కొండేపాటి రామకృష్ణ, జిల్లా ఎస్టీ మోర్చా అధ్యక్షురాలు వంక కాంచనమాల, జిల్లా కార్యవర్గ సభ్యులు పొలపర్తి స్వరాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వల్లభాయ్ పటేల్ చేసిన సేవలను కొనియాడారు. నమస్కారం అండి, నా పేరు వంక కాంచనమాల, ఏలూరు జిల్లా ఎస్టీ మోర్చా అధ్యక్షురాలిని. ఈరోజు మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి సందర్భంగా పోలవరం నియోజకవర్గం బుట్టాయిగూడెం మండలం మెట్టగూడెం గ్రామంలో మన పార్టీ సభ్యులు కన్వీనర్ కొండేపాటి రామకృష్ణ గారు, మండల అధ్యక్షులు కోసూరి నరేష్ గారు, జిల్లా కార్యవర్గ సభ్యులు పులపర్తి స్వరాజ్యలక్ష్మి గారు, ఇంకా గ్రామస్తులు అందరూ కలిసి ఆయన జన్మదినం వేడుకలు ఘనంగా జరిపాము. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆయన మన భారతదేశపు ఉక్కు మనిషి. ఆయన ఎన్నో సంస్థానాలు మన భారతదేశంలో కలవడానికి గల ముఖ్య కారకులు. మహాత్మా గాంధీ గారి నేతృత్వంలో జరిగిన స్వాతంత్ర సమరయోధంలో ఈయన ముఖ్య పాత్ర పోషించారు. హైదరాబాద్, జునాగఢ్ 2 సంస్థానాలు మన భారతదేశంలో కలవడానికి గల సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. అలాగే బార్దోలీలో జరిగిన సత్యాగ్రహానికి నాయకత్వం వహించి విజయవంతం చేశారు. బ్రిటిష్ వారు మన దేశాన్ని అనేక ఇబ్బందులు పెడుతుంటే ఈ ఉద్యమంలో ఆయన పాలు పంచుకొని దేశ ప్రజలందరి దృష్టిని ఆయన వైపు ఆకర్షించారు. ఈ రోజు ఆయన జయంతి సందర్భంగా అందరం కలిసి ఆయన్ని స్మరించుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామం నందు తెల్ల మద్ది చెట్టు కింద స్వయంలో వెలిసిన మద్ది ఆంజనేయ స్వామి వారి దేవస్థానం నందు ఉదయం 6 గంటలకు ప్రాతకాలార్చన, వేద పారాయణం, నిత్యహోమ బలిహరణలు ఆలయ అర్చకులు, వేద పండితులు, ఋత్వికుల ఆధ్వర్యంలో చేశారు. అనంతరం స్వామివారి ఉపాలయం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి శాంతి కళ్యాణం నేత్రపర్వంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం నందు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మధ్యాహ్నం 5 గంటల వరకు స్వామివారి ఆలయానికి వివిధ సేవల రూపేణ 1,11,650 రూపాయలు సమకూరినట్లు తెలిపారు. స్వామివారి దర్శనానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా తగిన ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ కార్యనిర్వహణాధికారిని ఆర్వి చందన తెలిపారు. భక్తులకు ఉచిత ప్రసాద వితరణ చేశారు. జై హనుమ జయ జయ హనుమ నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం మండలం పేరంపేటలో వరి పొలాలను పరిశీలించిన చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్. చింతలపూడిలో నిర్వాసితులకు సహాయాన్ని అందజేసిన ఎమ్మెల్యే. జంగారెడ్డిగూడెం ఏలూరు నందు సంయుక్త ర్యాలీలో పాల్గొన్న పోలీసులు, విద్యార్థులు. ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ సేవలను కొనియాడిన ఎస్పీ ప్రతాప్, డిఎస్పీ రవిచంద్ర. జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ లయన్స్ క్లబ్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం నవంబర్ 1వ తేదీన కొనసాగుతుందన్న నిర్వాహకులు. తొలిసారిగా మున్సిపల్ చైర్మన్ హోదాలో కౌన్సిల్ సమావేశం నిర్వహించిన వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు. పలు అంశాలు, సమస్యలపై కొనసాగిన ఆసక్తికరమైన చర్చ. జంగారెడ్డిగూడెం మండలం గురువాయగూడెం మధ్య ఆంజనేయ స్వామి ఆలయం సప్తాహ మహోత్సవాలలో భాగంగా నేత్రపర్వంగా వెంకటేశ్వర స్వామి శాంతి కళ్యాణం. వార్తలు సమాప్తం. నమస్కారం.